హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఏపీలో ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. కీలక జీవో విడుదల అంటూ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో సిపిఎస్ ఉద్యోగులకు కూటమి సర్కారు ఇవాళ శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో తమను సిపిఎస్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మార్చాలంటూ ఉద్యమాలు కూడా చేసిన ఉద్యోగులకు ఇవాళ ఊరట లభించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిపిఎస్ ఉద్యోగులుగా ఉన్నవారు పాత విధానంలోకి మారేందుకు వారికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సిపిఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము కింద ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో వారికి వన్ టైం ఆప్షన్ అంటే ఒక్కసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ GOMS నెంబరు 53 జారీ చేసింది. దీని ప్రకారం 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు జరిగిన నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడి ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారిని అర్హులుగా తెలిపారు. ఇక ఈ ఉద్యోగులకు సిపిఎస్ నుంచి ఓపీఎస్కు మారే అవకాశం ఇస్తున్నారు. ఇక ఈ జీవో జారీ అయిన తేదీ నుంచి 3 నెలల్లోపు అర్హులైన ఉద్యోగులు తమ ఆప్షన్ను అధికారులకు సమర్పించాలి. అలాగే ఒకసారి ఓపీఎస్ లేదా సిపిఎస్కు సంబంధించి ఉద్యోగి ఎంచుకున్న ఆప్షన్ను మార్చుకునే అవకాశం లేదు. దీంతోపాటు గడువులోపు ఎలాంటి ఆప్షన్ ఇవ్వని ఉద్యోగులు యథావిధిగా సిపిఎస్లోనే కొనసాగుతున్నారని కూడా ప్రభుత్వం జీవోలో తెలిపింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా పాత పెన్షన్ పథకంలోకి మారేందుకు ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది.